trustworthy person will get a rich reward, but a person who wants quick riches will get into trouble. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడవుటకు ఆతురపడువాడు శిక్ష నొందక పోడు. ఈరోజు అన్నీ కూడా షార్ట్ కట్స్లో మనకు రావండి. వితౌట్ సఫరింగ్, వితౌట్ ఆల్ దిస్ లాంగ్ ప్రాసెస్ వీ కెనాట్ రీచ్ దట్ నారో గేట్. దేవుని మాత్రమే చేరుకునే ఆ యొక్క నారో గేట్కున్న మనం వెళ్ళాలి అంటే ఈ యొక్క లైఫ్లో ఉన్న ప్రతి మార్గము కూడా ముళ్ళతోనే ఉంటుంది. మనం సహిస్తూ భరిస్తూ ముందుకెళ్ళాలి. అఫ్కోర్స్ వెన్ యూ హ్యాడ్ గాడ్ అవన్నీ మీకు తెలియకుండా దేవుడు చేస్తాడు కాదని నేను, కానీ ఈ సఫరింగ్సే లైఫ్ కాదు, ఈ సఫరింగ్సే లైఫ్ కాదు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఫెయిత్ గాడ్ విల్ గెట్ అవుట్ ఆఫ్ దట్ థింగ్స్. అందుకే నమ్మకంగా మరి యోసేపు పాపంలో పడకుండా మరి పోతిఫర్ ఇంట్లో నమ్మకమైన దాసుడుగా ఉన్నాడు. ఆ జైల్లో జైలాధికారి కూడా నచ్చేంత మంచి వ్యక్తిగా నమ్మకంగా పనిచేశాడు గనక మరి ఆయనను మరి 41వ జెనసిస్ ఆదికాండం చూస్తే అక్కడ ఫరో అంట అన్నిటిపైన నేను జస్ట్ నా పేరు ఫరో, నేను రాజుని, ఇండియాలో కూడా మరి నామినల్ హెడ్ అంటే ప్రెసిడెంట్గా ఉంటాడు, అంతేగాని ప్రైమ్ మినిస్టర్దే మొత్తము పవర్ అంతా పనిచేయాల్సిన ఆయననే. అట్లాగే నేను జస్ట్ నామినల్గా ఉంటాను, కానీ తండ్రి జోసెఫ్ యు ఆర్ ద మినిస్టర్, యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్. ఈ యొక్క కంట్రీ మొత్తం ఏ కంట్రీలో ఆయన బానిసగా ఉన్నాడో ఆ కంట్రీలో దేవుడు రాజుగా ఆయన చేస్తాడు. ఈరోజు నేను చెప్పిన ఎన్నిసార్లు చెప్పున్నాను, ఐ వెంట్ టు డిప్రెషన్, ఐ వెంట్ టు చాలా బాధల గుండా, ఎట్లాగైతే సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎంత భయంకరంగా ఉంటాయో. అందుకే ప్రార్థిస్తున్నప్పుడు మరి దేవుడు వాడు అన్నిటి నుంచి విడిపిస్తూ ఉంటుంది. తను ఎందుకు అంటే ఐ వెంట్ టు దట్ పెయిన్, వాటిపై మరి ఓవర్కమింగ్ పవర్ని దేవుడు ఇచ్చున్నాడు కనుక దానిపై విజయం. ప్రతి దాంట్లో కూడా మనం ఎక్కడైతే ఏ స్థితిలో ఉన్నామో అక్కడనే ఉండిపోమండి. ఇదంతా అబద్ధం సార్ అని చెప్పి ఒకవేళ నువ్వు ఇట్లాగే ఉండిపోతావు, ఇదే ఫెయిల్యూర్లో, ఇదే లాస్లో, ఇదే లైఫ్లో, ఇంకా వివాహం అవ్వదు, ఇంకా పిల్లలు పుట్టరు, ఇంకా ఉద్యోగము రాదు, ఈ మాటలన్నీ కూడా సాతాను. కానీ నువ్వేం చేయాలి? వింటూ ఏడ్స్తూ దుఃఖపడుతూ ఉండొద్దు. ప్రార్థించండి, విశ్వాసము కలిగి నాకు ముందు చేస్తూ ఎప్పుడు కూడా నాకు చేస్తాడు. Even now he does things for me, he do miracles for me. This is the year of restoration and renewing spirit. మన యొక్క మనస్సును మార్చుకొని నూతనపరచబడతాయి. మన ఆత్మల మన ఆంతర్య పురుషుని ఎప్పుడైతే మనం నూతనపరచుకుంటా ఉంటామో మరి మనము రెండంతలుగా పోటీ దాన్ని కూడా మరి రెండంతలుగా మనం పొందుకోబోతున్నాం. మీరు నమ్ముతున్నారా? తప్పకుండా పొందుకుంటాం.